హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. స్టాండర్డ్ మెజర్మెంట్స్తో ఈ మెజర్మెంట్స్ అనేవి ఈ 34 సైజ్ చెస్ట్ రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా కరెక్ట్గా సెట్ అవుతాయి. సో మెజర్మెంట్స్ అయితే ఇవి అనమాట. ఇక్కడ మనము డీప్ నెక్ కటింగ్, బ్యాక్ డీప్ నెక్ అనమాట. కాబట్టి కొన్ని ఫార్ములాస్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఇక్కడ బ్యాక్ డీప్ అనేది 10 ఇంచెస్ 9 ఇంచెస్ అలా తీసుకున్నా కూడా ఈ షోల్డర్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. షోల్డర్ -3/2 అనమాట. 14.5 -3/2 = 11.5/2 5.75 అనేది షోల్డర్ క్యాల్కులేషన్ వస్తుంది. చెస్ట్ రౌండ్ బై 6 అనేది తీసుకోవాలా. ఆర్మ్ హోల్ లెంత్ అనేది, క్యాప్ హైట్ వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 10 తీసుకుంటున్నా. మీరు చెస్ట్ రౌండ్ బై 8 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుందాము. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి ఒక రెఫరెన్స్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మామూలుగా అయితే బ్యాక్ ఓపెన్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. కాకపోతే మన క్లాత్ మీద అయితే డైరెక్ట్ మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్ట్రైట్గా. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్. మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 14.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఫస్ట్ కింద లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. కింద మనము బ్యాక్లో బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా, నడుం పట్టి, దానికోసం ఎక్స్ట్రా అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకు 13.5 అనేది బ్లౌజ్ లెంత్. ఈ 34 సైజ్ ఉన్న వాళ్ళకి 13.5 అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ 1 ఇంచ్ అనేది యాడ్ చేసి మొత్తము 14.5 అనేది మార్కింగ్ చేసుకోండి. కింద హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ స్టిచ్చింగ్ చేస్తాం కదా షోల్డర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5 స్టిచ్చింగ్ అయిపోయినాక మనకి 13.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ బేస్ చేసుకొని నేను స్ట్రైట్ లైన్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ క్యాల్కులేషన్కి మనం ఏం చేస్తాము, షోల్డర్ -3 వచ్చిన తర్వాత బై 2 చేయండి. ఇక్కడ నాకు 5.75 అయితే వచ్చింది. సో అది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాల్కులేషన్ అయితే మనం చేసుకోవాలి. డీప్ నెక్స్కి ఎవరికైనా ఈ ఫార్ములా అనేది సరిపోతుంది. ఎంత డీప్ నెక్ వెళ్ళినా కూడా ఇది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము 5.75 అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్కి మార్కింగ్, దాన్ని మనం చెస్ట్ లెంత్ అనే అలా మామూలుగా అయితే చెస్ట్ లెంత్ అక్కడ మార్కింగ్ చేస్తాం కాబట్టి దాన్ని చెస్ట్ లెంత్ అనాలి. దానికి ఫార్ములా వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 6. ఇక్కడ 34/6 అంటే 5.6 అయితే వస్తుంది. ఇక్కడ 5.6 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా చెక్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ కూడా మనకి షోల్డర్ విడ్త్ అనేది రావాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ లైన్ దగ్గర మనము చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తాం అనమాట. 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్, కాబట్టి దీన్ని చెస్ట్ లెంత్ అని కూడా అనొచ్చు. ఇక్కడ రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34/4 అంటే 8.5 అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ కింద వేస్ట్ రౌండ్ అనేది 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ బై 4 అంటే 7.5 అనేది మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది డాట్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అనేది, పాయింట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 1.25 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నా. క్లాత్ మీద అయితే మీరు 2 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ రౌండ్ 8.5, ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 30 ఇంచెస్ 7.5. ఇప్పుడు నెక్ డీప్ అనేది నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నా. అంటే స్టిచ్చింగ్ తర్వాత ఎంత వస్తుందంటే 9.75 అయితే వస్తుంది మనకి. స్టిచ్ అయిన తర్వాత 9.75 అయితే వస్తుంది. ఇంకా స్ట్రాప్ విడ్త్ అనేది మనము 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా. 2 ఇంచెస్ తీసుకుంటున్నా కాబట్టి 2/3/4 అనేది మార్కింగ్ చేస్తున్నా. 2/3/4 అంటే ఆర్మ్ హోల్ దగ్గర హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తాం, నెక్ దగ్గర 1/4 స్టిచ్ చేస్తాము. 3/4 పోతే 2 ఇంచ్ రిమైనింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి విడ్త్, డీప్ యొక్క విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. డీప్ విడ్త్ని బట్టి మనం చెస్ట్ రౌండ్ అని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నార్మల్గా 3 ఇంచెస్సే తీసుకున్నా, ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కానీ ఎక్కువ విడ్త్ తీసుకున్నప్పుడు మనం చేంజెస్ అయితే చేయాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసి ఈ 2 పాయింట్స్ అనేది కలుపుకుందాము. కర్వ్ కోసం నేను ఎప్పుడైనా 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ అనేది నేను తీసుకుంటా. అప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది.
ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డాట్ అనేది మార్కింగ్ చేద్దాం. ఇక్కడ వేస్ట్ రౌండ్ మనము 7.5 తీసుకున్నాం కదా, ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటే దాన్ని మనం డాట్ కోసం అని మార్కింగ్ చేసుకుంటాం అక్కడ. ఇప్పుడు డాట్ హైట్ వచ్చేసి మినిమం 3.5 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, కానీ మనకి నెక్ని దాటి వెళ్ళకుండా తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ డాట్ కోసం ఇచ్చాం కదా, ఆ డాట్ అనేది హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మన ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఆర్మ్ హోల్కి ఈ విధంగా మిడ్ పాయింట్ అయితే తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత క్రాస్గా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మామూలుగా 1 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువే వస్తుంది. అందరికీ 1 ఇంచే సెట్ అవ్వాలని రూల్ లేదు ఇక్కడ, మనకి 3/4 కూడా సెట్ అవుతుంది సైజెస్ తగ్గే కొద్దీ. ఈ విధంగా స్కేల్ని అడ్జస్ట్ చేసి పెట్టేసి మనము ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 15.75 ఉంది, దాంట్లో హాఫ్ వచ్చేసి 7.8. 7.8 అంటే 8 ఇంచెస్కి ఒక లైన్, ఒక పాయింట్ తక్కువ అనమాట. ఈ విధంగా చెక్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా 1కి 2 సార్లు అనేది మనం చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫిట్టింగ్ మొత్తం పోతుంది. తక్కువ వస్తే పట్టేసినట్టు ఉంటుంది. అంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ 1/4 హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అంటే మనకి ముడతలు వచ్చేస్తుంది ఆర్మ్ హోల్ దగ్గర. సో చెక్ చేసుకోవాలి ఈ విధంగా. ఒకవేళ మీకు రాలేదు అంటే ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లెంత్ చెస్ట్ రౌండ్ బై 6 అని వేసుకున్నాం కదా, దాన్ని కొంచెం కిందికి మనము ఇట్లా కరువు కిందికైనా డ్రా చేయొచ్చు, లేదంటే ఒక పాయింట్ కిందికి వచ్చైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి సైడ్స్లో ముడతలు రాకుండా ఉండడం కోసము డాట్ యొక్క లెగ్ నుంచి ఈ విధంగా ఒక క్రాస్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి, అప్పుడు మనకి సైడ్స్ అనేవి ముడతలు రావు. సో బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము. డాట్ని లాస్ట్లో కటింగ్ చేసుకోండి ఫోల్డ్ చేసి, అప్పుడు నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్కి వచ్చేసి ఫస్ట్ మనము ఒక 3/4 అనేది గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా డ్రాఫ్టింగ్ లైన్ అనేది డ్రా చేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఉన్నప్పుడు హుక్ సైడ్ మనం ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేస్తాము. ఓకే, ఇది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ చూపిస్తున్నా. స్ట్రైట్ కటింగ్కి డ్రాఫ్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది, క్రాస్ కటింగ్కి డ్రాఫ్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నామో ఫ్రంట్లో కూడా సేమ్గా తీసుకుంటున్నా, 5.75. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి స్టిచ్ లైన్ కోసం. ఎక్స్ట్రా మార్జిన్ షోల్డర్ జాయిన్ చేయడానికి కావాలి కదా, దానికోసం హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లెంత్, చెస్ట్ లెంత్ అనేది సేమ్ బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నానో అంతే తీసుకుంటున్నా, 5.6 అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని చెక్ చేసుకోండి 1కి 2 సార్లు కరెక్ట్గా ఉందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి, ఇది చెస్ట్ లైన్ కోసము. ఇప్పుడు వచ్చేసి హైటా బస్ట్ పాయింట్ 34 సైజ్ వాళ్ళకి 9.5 తీసుకుంటే సరిపోతుంది. సో మనము ఇక్కడ వచ్చేసేది క్రాస్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్ మనకి ఫ్రంట్ లెంత్ వైజ్ విడ్త్ వైజ్ క్రాస్ అవుతూ ఉంటుంది. సో 9.5 అంటే దాంట్లో మనం 3/4 తీసేసి మార్కింగ్ చేయాలి. సో 3/4 తీసేస్తే 8.75 అయితే వస్తుంది. ఇక్కడ 8.75 అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కప్ సైజ్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ కదా, అలా ఎంత ఉందో అంతే మార్కింగ్ చేయండి. ఇంక ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్. మనం స్ట్రైట్ కటింగ్కి అయితే డిఫరెంట్గా కట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి బస్ట్ పాయింట్ లైన్ అనమాట. సో ఈ కటింగ్లో మనకి చెస్ట్ రౌండ్, బస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ అన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాము. ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్ట్రాప్ విడ్త్, నెక్ డెప్త్ అనేది మనం తీసుకోవాలా. స్ట్రాప్ విడ్త్ బ్యాక్ సైడ్ మనము 2 3/4 తీసుకున్నాం, స్టిచ్చింగ్ తర్వాత 2 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ డెప్త్ 8 ఇంచెస్ వచ్చింది అనుకోండి, మనం క్రాస్ కటింగ్ కాబట్టి 1 ఇంచ్ అనేది తగ్గించేయండి. 1 ఇంచ్ తగ్గిస్తే 7 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి చూసుకున్నా మనకి 6.5 వస్తుంది. ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది కదా, మిడిల్లో తీసుకోండి అది. ఇక్కడ మనకి 6.5 వచ్చింది. ఇంకా 36 అబోవ్ సైజెస్కి అయితే 6.75 కూడా మార్కింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు విడ్త్ అనేది తీసుకుందాం. నెక్ డీప్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది ఏ సైజ్కైనా సెట్ అవుతుంది. 3 ఇంచెస్ కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి లూజ్ వస్తుంది. దానికి అలా వచ్చినప్పుడు మళ్ళీ మనము చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ప్యాటర్న్. సో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మనకు స్ట్రాప్ విడ్త్ చేంజ్ అయ్యే కొద్దీ కూడా చాలా మోడిఫికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్కేల్ తీసుకొని నెక్ అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 34/4 అంటే 8.5 అనేది మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఈజ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. 2/2 బ్లౌజ్కి అయితే 1/4 తీసుకున్నా సరిపోతుంది. లైనింగ్ బ్లౌజ్కి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ రౌండ్ అనేది ఇక్కడ 36 సైజు బై 4 చేస్తే 9 అయినాక ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఈజ్ తీసుకోండి. ఈ 2 పాయింట్స్ అనేవి మార్కింగ్ చేసుకున్నాక స్కేల్ని తీసుకొని ఆ 2 పాయింట్స్ని కలుపుతూ లైన్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద మెజర్మెంట్ మనకు అవసరం లేదు ప్రజెంట్. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ అనేది బ్యాక్ సైడ్ ఎంత ఇచ్చామో అంతా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను 1.25 ఇచ్చాను. ఈ స్కేల్లో 1.25 ఉంది కాబట్టి డైరెక్ట్ అలా మార్కింగ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ స్కేల్ని తీసుకొని మనకి ఎక్స్ట్రా మార్జిన్ లైన్ ఉంది కదా దానికి స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ స్టిచ్ పాయింట్ ఉంది కదా మనకి ఆ పాయింట్ని కలుపుతూ ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు అనేది రాదనమాట. ఈ విధంగా మార్కింగ్ అయితే లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ లైన్ మీద మనము కర్వ్ అనేది కూడా డ్రా చేస్తాము. సో కటింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి చిరాకు రాకుండా నీట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 సెంటీమీటర్ అనేది హుక్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా హుక్ సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ అనేది కలుపుకోండి. ఈ 1 సెంటీమీటర్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట హుక్స్ కాజా పట్టి జాయిన్ చేయడానికి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బస్ట్ విడ్త్ అనమాట. ఈ సైజు వాళ్ళకి అపెక్స్ టు అపెక్స్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ అంటే బై 2 చేస్తే 3.5. సో 3.5 కదా, ఈ 3.5 ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి 3.25 తీసుకుంటున్నా. 1/4 అనేది తగ్గించేసి ఈ పాయింట్ నుండి 3.25 అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది ఎక్స్ట్రా మార్జిన్ చూసుకోండి. ఇక్కడ కూడా 3.25 అనేది మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్ కట్ బ్లౌజ్లో అయితే మనకి ఎంత వస్తుందో అంత కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్లో మనకి క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అన్ని మెజర్మెంట్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి బస్ట్ పాయింట్ నుండి. తర్వాత హుక్ డాట్ కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ని ఈ విధంగా కలుపుకోండి. బస్ట్ పాయింట్ నుంచి హుక్ డాట్ కోసం 1 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చాను, అది చూడండి ఇంకొకసారి. ఇప్పుడు నెక్ సైడ్ మనకు లూజ్ రాకుండా ఉండడం కోసం కరెక్ట్ నెక్ పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఓన్లీ మనకి కింద ఒకటే ఎక్స్ట్రా మార్జిన్ అనేది కొంచెమే అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ రౌండ్. ఇక్కడ వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్ బై 4 చేస్తే 7.5. ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. 7.5 అనేది ఆ పాయింట్ దగ్గర పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ చేయండి. ఇక్కడ డాట్ విడ్త్ అనేది మనకు మెయిన్ డాట్ విడ్త్ అనేది సైజుని బట్టి వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే వచ్చింది, ప్లస్ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయండి. టోటల్ 3 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ అనేది 1.5 ఇంచ్ అనేది ఆ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మార్కింగ్ చేయండి. ఈ మెజర్మెంట్స్ అనేవి 34 సైజుకి సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఉండాలనేది రూల్ లేదు. బస్ట్ రౌండ్ 36 ఉంది, కొంతమందికి 35 ఉంటుంది, 38 ఉంటుంది. దాన్ని బట్టి డాట్ విడ్త్ అనేది మనకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ వాళ్ళకైనా ఇది సేమ్ అనమాట. సేమ్ అంటే వాళ్ళ కప్ సైజుని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఇక్కడ సైడ్కి వచ్చేసి మనం బస్ట్ పాయింట్ దగ్గర నుంచి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, కిందికి వచ్చైనా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం అలానైనా వదిలేసుకోవచ్చు. నేనైతే కన్నా 1.25 వరకు నేను మార్కింగ్ చేస్తాను. ఈ విధంగా లైన్ అనేది వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. పైకి అయితే వెళ్ళకూడదు బస్ట్ పాయింట్ని దాటి, బస్ట్ పాయింట్ లైన్. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 అనేది మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక లైన్ అనేది బస్ట్ పాయింట్ లైన్ దగ్గర నుంచి
ఇక్కడ 1.5 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోండి. ఈ గ్యాప్ అనేది 1.5 ఇంచ్ ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్. బిగ్ సైజెస్ 36 అబోవ్ అయితే 1.75 అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ దగ్గర 1/4 టోటల్ డాట్ విడ్త్ 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఇక్కడ చిన్నగా ట్రయాంగిల్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోండి. లేదా కటింగ్ అయినా చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తే నీట్గా వస్తుంది. ఈ విధంగా ఆర్మ్ డాట్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కర్వ్. ఈ కర్వ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తే ఇక్కడ మనం 2 ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కర్వ్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఆల్రెడీ మనకి లైన్ కిందికి వచ్చింది కదా, ఇలా రావడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు వచ్చేసి డాట్ను వదిలేసి మనకి ఒక పాయింట్ తక్కువ 8 ఇంచెస్ అయితే రావాలి. 8 ఇంచెస్ వచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు, అది ఈజ్ కిందికి వెళ్ళిపోతుంది. సో నాకు 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఒకవేళ ఎగ్జాక్ట్గా కావాలి అంటే కొంచెం కర్వ్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మనము ఇంకేం చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే డ్రాఫ్టింగ్ అంతా క్లియర్గా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాం కదా, 2.5 వచ్చింది కదా, మనం 1/2 ఇంచ్తో స్టిచ్ చేశాక మనకు డాట్ విడ్త్ అనేది ఎగ్జాక్ట్గా 2.5 అయితే వస్తుంది. అందుకోసం మనం 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ అయితే చేసేసుకుందాము. ఆర్మ్ డాట్ దగ్గర మనము ఈ విధంగా రఫ్గా కట్ చేసేయండి. తర్వాత ఫోల్డ్ చేసి కూడా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకుంటే మనకు కర్వ్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, సేమ్ 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా పెట్టి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ అలైన్ చేసి షే బెల్ట్ కటింగ్ కోసము చెక్కింగ్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు సమానంగా రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ అనేది పైకి డ్రాఫ్టింగ్ చేయాలి. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేయాలి ఈ విధంగా. ఈ 1 ఇంచ్ ఎందుకు అంటే మనం ఎక్స్ట్రా మార్జిన్ అనమాట, స్టిచ్చింగ్ పోతుంది. సో ఒకసారి మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఈ విధంగా పెట్టినప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదా, నీట్గా అలైన్ చేసుకోండి. 1 ఇంచ్ నుంచి ఎంత వచ్చింది, ఇక్కడ 4.5 వచ్చింది నాకు. ఈ 4.5 అనేది పక్కన రాసి పెట్టుకోండి. ఇది మనము మెయిన్గా యూజ్ చేస్తామన్నమాట షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు. స్టిచ్చింగ్ తర్వాత మనకి సైడ్ 3.5 అయితే వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఒక రెఫరెన్స్ కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎప్పుడైనా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ నుంచి మనం వేస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ వేస్ట్ వచ్చేసి మనకి 30 ఇంచెస్ అనమాట. వేస్ట్ రౌండ్ అనేది 30 ఇంచెస్, దాంట్లో 1/4 అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. 1/4 అంటే 7.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 3/4, జస్ట్ ఇది రెఫరెన్స్ కోసం 3/4 అనేది మార్కింగ్ చేసి, ఇది మెయిన్ గుర్తు పెట్టుకోండి. 3/4 అనేది మనము షేప్ కోసం అనేది మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను రఫ్గా పెన్సిల్తో మార్కింగ్ చేస్తున్నా. ఒక హ్యాంగింగ్ లైన్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ 7.5 ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా 4.5 ఇంచెస్. ఆ 4.5 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాంగింగ్ లైన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేలాగా పెట్టుకొని మార్క్ చేసుకోండి. తర్వాత ఈ 2 పాయింట్స్ని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మార్జిన్ అనమాట. మార్జిన్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఇచ్చామో అంతే ఇక్కడ కూడా ఇచ్చుకుంటాం. 1.25 అనేది మార్కింగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఇది ఎందుకు అంటే మనము ఇది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. దానికోసం మనం 1/2 ఇంచ్ అప్కి వెళ్ళాము. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మనము బ్యాండ్ యొక్క హైట్ అనేది 2 ఇంచెస్, 2.5 to 3 ఇంచెస్ వరకు మనం తీసుకోవచ్చు. 36 అబోవ్ వాళ్ళకి 2.5 నుంచి ఎక్కువే తీసుకోవచ్చు. 36 బిలో 36 నుంచి 2 ఇంచెస్ అయితే మినిమం ఉండాలి. సో 2 ఇంచెస్ బ్యాండ్ హైట్ కావాలి అంటే 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ అనేది మనం స్టిచ్ కోసం వెళ్ళిపోతుంది. ఓకే, అందుకు నేను 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. ఇక్కడ 3 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 4.5 అనేది మార్కింగ్ చేశాను కదా, అది కలిపేశాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము.
ఇక్కడ 3 ఇంచెస్ మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి. సో స్టిచ్ చేసినాక 2 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1/4 అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి కరెక్ట్ షేప్ అనేది కన్వే అవుతుంది అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఈ విధంగా లైన్ అనేది ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తాం కదా, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి కలుపుకోండి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పై పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఆర్ 3/4 అనేది మార్కింగ్ చేసుకొని ప్యాటర్న్ మాస్టర్ ఉంది కదా, ప్యాటర్న్ మాస్టర్తో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లైట్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి, లేదంటే ఫ్రెంచ్ స్కేల్ అయినా తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం ఈ విధంగా కరెక్ట్గా అదే ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసి ఇక్కడ కింద మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. దీన్ని కొంచెం స్ట్రైట్ అనేది చేసుకోండి, కర్వ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ కటింగ్ అయితే చేసేద్దాము. ఇప్పుడు కటింగ్ చేసుకోవడానికి ముందు ఇక్కడ నుంచి ఎంత వచ్చింది అనేది మార్కింగ్ చేసి మెజర్ చేసుకోండి. ఇక్కడ 6.5 వచ్చింది ఈ డాట్ లెగ్ వరకు. నెక్స్ట్ డాట్ లెగ్ నుంచి మెజర్ చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ ఆర్ 3/4 అనేది ఎక్కువే ఉండాలి కానీ తక్కువ అయితే అస్సలు ఉండకూడదు. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. 3/4 ఉంటే, లేదంటే 1 ఇంచ్ అనేది మినిమం ఉండాలి 3/4 నుంచి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా అలైన్ చేసి అంటే ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది చూసారుగా, అదే మనకి కట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ అనేది ఉంది కదా, ఆ డాట్ వదిలేసి ఈ విధంగా మెజర్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి కట్ అయిపోతుంది. సో కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ అనేది చేసుకోండి, కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ కటింగ్. స్లీవ్ కటింగ్ వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ మన సైడ్, ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ఈ విధంగా మెజర్ చేసుకోండి. మొత్తం కర్వ్ ఎంత వచ్చిందని బ్యాక్ పార్ట్ చెక్ చేసి తీసుకోండి ఎప్పుడైనా సరే స్లీవ్కి. ఇక్కడ వచ్చేసి నాకు 8.75 వచ్చింది. ఇది ఒక సైడ్ రాసి పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్లీవ్ కటింగ్కి. ఈ విధంగా ఒక సైడ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక రెఫరెన్స్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇది కంపల్సరీ అండి. రెఫరెన్స్ లైన్ అనేది ఈ మనకి క్లాత్లో అయినా సరే, పేపర్ మీద అయినా సరే క్లాత్ అనే హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. ఇక్కడ స్లీవ్ లెంత్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను. 4.5 ఇంచెస్ తీసుకున్నప్పుడు నేను కింద పైన ఖర్చుతో కలిపి 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో మనం కింద ఫోల్డ్ చేసే దాన్ని బట్టి ఎక్స్ట్రా తీసుకోండి. పైన అయితే 1/2 ఇంచ్ అయితే కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే మనం ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాం. ఇక్కడ క్యాప్ హైట్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 10 తీసుకున్నా అంటే 3.4 అయితే వస్తుంది. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి మనము డ్రా చేసుకుందాము. ఇక్కడ క్యాప్ హైట్ దగ్గర అయితే చంక డౌన్ అంటాము. దీన్ని మనం ఫుల్గా ఎక్స్టెండ్ చేసేయండి, ఫుల్గా డ్రా చేయండి. ఇక్కడ వచ్చేసి మనము 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం స్టిచ్ చేస్తాం. 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా కింద. ఎప్పుడైనా సరే ఎంత మార్జిన్ అయితే వదులుతామో దానికి ఒక లైన్ అనేది కంపల్సరీ డ్రా చేసుకోండి, ఎందుకంటే అక్కడ హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి 8.75 వచ్చింది కదా, 8.75లో 1 ఇంచ్ తగ్గిస్తే 7.75 అనేది ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోండి. 7.75లో మనకి ఇంక్లూడింగ్ మార్జిన్ వస్తుంది. 1.25 అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్కి హాఫ్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ 1.25 అనేది ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ చేసుకొని ఈ పాయింట్స్ని కలుపుతూ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కింద ఎక్స్టెండ్ ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది మార్కింగ్ చేసేయండి, ఎందుకంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ అనేది, క్రాస్ లైన్ అనేది మార్కింగ్ చేయండి. స్ట్రైట్గా ఉండాలి, క్రాస్గా ఉన్నా కూడా. ఓకే, ఇది ఇంకొకసారి చెక్ చేస్తున్నాను. సో కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ అనేది తీసుకోండి. ఈ మిడ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి బ్యాక్ సైడ్ కోసం. 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ 3/4 అనేది మార్కింగ్ చేయండి. మనం కర్వ్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు 3/4 దాటి రాకూడదు. ఇప్పుడు స్కేల్ని ఈ విధంగా అలైన్ చేసి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తాం కదా, 1 ఇంచ్ 1/2 ఇంచ్ కలుపుతూ ఇక్కడ క్రాస్ లైన్ దగ్గర స్టాప్ అయిపోండి, కిందికి రాకుండా. నెక్స్ట్ ఈ స్కేల్ని రివర్స్ చేసి కర్వ్ సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి
బ్యాక్ ఆర్మ్ హోల్ని ఈ విధంగా మెజర్ చేయండి. మనము బ్యాక్ పార్ట్లో కర్వ్ మెజర్ చేసినప్పుడు 8.75 వచ్చింది. ఇక్కడ కూడా మనకి 8.75 ఒక లైన్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అయితే రాకూడదు. నాకు ఇక్కడ సేమ్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ మిడ్ పాయింట్ని కలుపుతూ కర్వ్ అనేది డ్రా చేయండి. స్కేల్ అనేది మనం ఎలా యూజ్ చేస్తున్నాము అనేది చూసుకోండి ఒకసారి. ఈ విధంగా స్కేల్ అని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్కి కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఈ మధ్యలో షేప్ అనేది ఈ విధంగా రావాలి. 3/4 దాటి క్రాస్ అయ్యి మన కర్వ్ అయితే రాకూడదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మెజర్ చేసినప్పుడు మనకి 8.75. సో 8.75 కదా, ఒక పాయింట్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఉండదు, కానీ తక్కువ అయితే అసలు రాకూడదు. స్టిచ్ చేసేటప్పుడు తక్కువ అయిపోతుంది. ఇక్కడ కూడా నాకు సేమ్గా వచ్చింది. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాము అంటే స్టిచ్చింగ్ అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోండి. చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకోండి, స్టిచ్ లైన్స్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకుందాము. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కటింగ్ చేసినప్పుడు షేప్ అనేది ఈ విధంగా రావాలి. ఏ సైజ్కైనా ఖచ్చితంగా ఇలానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము స్లీవ్ కటింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. 1/2 ఇంచ్ స్టిచ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాం కదా, ఫింగర్ 1/2 ఇంచ్ మీద పెట్టేసి ఈ విధంగా చిన్నగా రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ కరెక్ట్గా మనకి వస్తుందన్నమాట. చూసారు కదా, చాలా కరెక్ట్గా వచ్చింది. ఒక లైన్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అయితే అస్సలు రాకూడదు. స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రంట్ ఆర్మ్ హోల్ క్లోజ్ చేసి ఫ్రంట్ది ఓపెన్ చేసి స్లీవ్ అనేది కట్ దగ్గర కరెక్ట్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసి 1/2 ఇంచ్తో హ్యాండ్ అనేది మూవ్ చేసుకుంటూ ఈ విధంగా హ్యాండ్ చిన్నగా తిప్పుతూ డాట్ అనేది క్లోజ్ చేస్తూ చెక్ చేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అర్థమైపోతుంది. చూసారు కదా, నాకు చాలా కరెక్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 1/2 ఇంచ్తో స్టిచ్ చేస్తాము. మనము ఎంత అంటే ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నామో స్టిచ్చింగ్ కోసం అంతా అనేది చూసుకోండి. కింద కూడా 1/2 ఇంచే నేను తీసుకున్నాను. సో ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది అలైన్ చేసి చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ మనము ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి షే బెల్ట్ అనేది పెట్టండి. షే బెల్ట్ పెట్టినప్పుడు కింద అనేది మనకు సెట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.